శాంతియుతంగా మనం ర్యాలీ చేయాలి. ఎవరితో కూడా ఏం మాట్లాడద్దు. కృష్ణరాజుకి కృష్ణరాజుకి Justice! You won! 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 Raise the light down! Raise the light down! Justice! We won! Justice! You 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 won! ఆ ఘటన యాక్సిడెంట్ అని మీరు ఎవరన్నా నమ్ముతున్నారా? ఇక్కడ ఎవ్వరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మటం లేదు. భవిష్యత్ ప్రణాళిక ఆయన అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల్లో హర్ష కుమార్ గారు అన్నగారు ఒక్కరే ఈ ఇష్యూని మరి ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంది క్రైస్తవ నాయకులు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు, ఎవరికి పడతలేదు. గవర్నమెంట్ తో కుమ్మక్క అయిపోయారు. ఒక హర్ష కుమార్ అంటే ఒక్కడే దీన్ని పోరాడుతుంది కనుక మన చాలా బాధాకరమైన రీతిలో నాన్నగారిని అరెస్ట్ చేశారండి. విడుదల చేయాలి, విడుదల చేయాలి, హెచ్చరిక మాత్రమే కాదా? హెచ్చరిక మాత్రమే. క్రైస్తవుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా విధ్వంసం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దేనికి తక్కువ కాదండి, కానీ దేవుడు మాకు బోధించింది పీస్ పీస్ సమాధానం తప్పించి వేరేదేమి కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ ఏ పాస్టర్ గారు ఆపదలో ఉన్నా ఈ కూటమంతా కూడా అక్కడ అసెంబ్లీ అవ్వాలి. ఖచ్చితంగా మనం గారు మీ అందరి తరపు నుంచి పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడైతే చచ్చిపోయారో ఆయనకి మనశ్శాంతి కలిగించాలని అందరినీ కోరుకొని ఆయన పిలుపునిచ్చి ఈ రోజు కొవ్వొత్తు నిలగెత్తామంటే ఆయనకి మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి, బుద్ధి చెప్పాలి. ఇదిగోదండి నీ వాగ్దానాన్ని మా అందరి పక్షంగా నెరవేరుస్తున్నందుకు నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రవీణ్ పగల గారి కుటుంబాన్ని
మీరు ఆశీర్వదించమని మరి హర్ష కుమార్ గారు మీరు ఇంకా బలపరిచి తను ధైర్యపరిచి ముందుకు నడిపించమని కుటుంబానికి మీరు తోడుకుంటామని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. విపరీతమైన జనాలతో బయలుదేరాం. ఎక్కడా తగ్గేది లేదు. కొడతారా కొట్టండి, దెబ్బలు తిండి కూడా రెడీగా ఉన్నాం. ఒక మనిషి చనిపోతే క్యాండిల్ వెలిగించడం తప్ప? క్యాండిల్ వెలిగించడం తప్ప? చంద్రబాబు గారు అన్నా ఏంటన్నది కరెక్ట్ అయింది. కుటుంబం సమక్షేమం కొరకు ప్రభా మేము కూడా నిరసన తెలియపరుస్తూ క్యాండిల్ వెలిగించి ఉండగా అయా నీ దీన దాసుడు మాకు అందించిన